యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన ఎస్తేరు సంఘం కుమారులకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న వాగ్దానం, నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రవక్త అయిన యెషయాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే యెషయా ప్రవక్త చాలా శ్రమలు అనుభవించాడు. ఇశ్రాయేల్ ప్రజలతో, సొంత ప్రజలతోతే. ఆ సమయంలో కుమారుడు ఏవైనా భయపడతాడేమో, యెహోవాకు నేనే, నీ దేవుడినైన యెహోవాకు నేను భయపడకు, నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. మీ అందరూ చక్కగా వాగ్దానాలు తీసుకున్నారు అనుకుంటా. తీసుకున్నారు అందరూ. దైవజనులు వాగ్దానాలు ఇచ్చి ఉంటారు. మరి వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారా? మరి చేస్తున్నారా? వాగ్దానం తీసుకుని దాన్ని బైబిల్లో మడత పెట్టి పెట్టడం కాదు, మన ఇంటికి వెళ్ళి దానికోసం ప్రార్థన చేయాలి. మరి వాగ్దానం పైన కింద ఏముందో బైబిల్ గ్రంథం చదివే వాళ్ళు చదవాలి. వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం ఏ గ్రంథం, ఏ అధ్యాయం, ఏ వాక్యం, కింద ఏముంది, పైన ఏముంది, అది ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? దేవుడు ఆనాటి కాలంలో తన భక్తులకి ఇచ్చిన వాగ్దానాలు, యేసు ప్రభువు తన శిష్యులకి ఇచ్చిన వాగ్దానాలు. వాళ్ళు దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకున్నారు కాబట్టి ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితాల్లో జరిగాయి. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవానగు నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేయి పట్టుకుంటాను అని యెషయా ప్రవక్తకి వాగ్దానం చేశాడు. మరి మనకు వచ్చిన వాగ్దానాలు బట్టి చాలామందికి చాలా వాగ్దానాలు వస్తాయి. ఆ వాగ్దానాలు బట్టి దేవుడు కొన్ని విషయాలు మనం చేయమని చెప్తున్నాడు. మరి ఆ వాగ్దానం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు. నేను లోకంలో ఇష్టానుసారంగా నాకు నచ్చినట్లు బ్రతికేస్తాను. ఆదివారం నాడు సన్నిధికి వెళ్తాను, శుక్రవారం నాడు సన్నిధికి వెళ్తాను, బుధవారం నాడు సన్నిధికి వెళ్తాను, లేకపోతే శనివారం నాడు సన్నిధికి వెళ్తాను, మిగతా రోజులు, మిగతా టైం అంతా నచ్చినట్టు బతుకుతాను అంటే ఆ వాగ్దానం నెరవేరదు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళో ఉన్న మనము దేవుని ఆలోచన ఏమిటి, మన పక్షాన దేవుడి చిత్తం ఏంటి, మన పక్షాన దేవుడి మార్గాలు ఏంటి, అది ముందు మనం గ్రహించుకోవాలి. బ్రతకడం ఎలాగైనా బ్రతికిస్తాడు. దేవుడి మీద ఆధారపడేవాడిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలాగైనా పోషిస్తాడు, నడిపిస్తాడు. కానీ దేవుళ్ళో మనం కరెక్ట్గా ఉంటున్నామో లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కీర్తనాకారుడైన దావీదు మహారాజు అంటున్నాడు, 33వ అధ్యాయంలో కీర్తనలు 21వ వాక్యంలో చక్కని మాట అంటున్నాడు ఆయన. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడుమునై ఉన్నాడు. దేవునికే స్తోత్రం. మొదటిగా మన ప్రాణమంట యెహోవా కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. మరి ఈ జీవితంలో, నీ జీవితంలో ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ హృదయాంతరంగంలో పరిశోధిస్తున్న దేవునికి తెలుసు. మీరు ఎవరి కోసం పరిశోధిస్తున్నారో, ఎవరి కోసం కనిపెడుతున్నారో. మరి చాలామందికి వ్యాపారాలు ఉంటాయి, వ్యాపారాల కోసం కనిపెడుతూ ఉంటారు. వ్యాపారాన్ని ఎలా పైకి రప్పించాలి, అభివృద్ధి పరచాలి అనేసి. చాలామందికి డబ్బు ఉంటుంది, డబ్బుని ఎలా డబ్బు ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచిస్తారు. చాలామందికి స్థలాలు ఉంటాయి, ఆ స్థలాలు ఇంకా ఎలా సమకూర్చుకోవాలి, ఎలా కట్టాలి, అక్కడ ఇల్లు ఎలా కట్టాలి అని ఆలోచిస్తుంటారు.
మన దేవాది దేవుడు గురించి ఆలోచన అయితే దావీదు మహారాజ్ చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, నేనైతే నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, అందువల్ల నాకు సహాయము ఆయనే, కేడము ఆయనే. దేవునికే స్తోత్రం. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న చిన్న పిల్లోడండి దావీదు. అన్నదమ్ములు ఉన్నారు. యెషయా ప్రవక్తకు 8 మంది సంతానంలో లాస్ట్ వాడు దావీదు. ఈ 7గురిని కూడా బలాఢ్యులు, అందగాళ్ళు, చాలా ఎత్తైన వారు. సమూయేలు సమూయేలుని అభిషేకించమన్నప్పుడు దావీదుని అభిషేకించమన్నప్పుడు పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడు, రెండో వాడి దగ్గరికి, అలా మొత్తం 7గురి దగ్గరికి వెళ్ళాడు. కానీ దేవుడు వాళ్ళు కాదని చెప్తున్నాడు. ఎందుకంటే దావీదుకి దేవుడి మీద ఉన్న ఇష్టం దేవునికి తెలుసు. నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావో, ఎవరి కోసం ఆరాటపడుతున్నావో నాకు తెలియకపోవచ్చు, మీకు పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ నా దేవాది దేవుడు మీ హృదయాల్ని, అంతరంగములను పరిశోధిస్తున్న నా దేవాది దేవుడికి తెలుసు. అందుకే దావీదు మనసుని ఎరిగిన నా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుకి అభిషేకించినప్పటి నుండి గొలియాతు లాంటి కష్టం వస్తే దేవుడున్నాడు, నాకు ఆయనే సహాయం అని గొలియాతును పడగొట్టాడు. ఎందుకు పడగొట్టాడంటే ఆయన దేవుని మీద ఆనుకొని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి. సైన్యం, మహాసైన్యం ఉంది, ఇశ్రాయేలు ప్రజల సైన్యం భయపడిపోతుంది, గడగడగడ వణుకుపోతుంది. ఆ శ్రమను చూసి, ఆ కష్టాన్ని చూసి, ఆ ఇబ్బందిని చూసి. చాలామంది ఇంట్లో, కుటుంబాల్లో శ్రమలు వస్తుంటే అలాగే వణుకుపోయే, గొలియాతు లాంటి శ్రమలు వస్తుంటే అలాగే వణుకుపోయేవారుగా చాలామంది ఉంటారు. నా సహాయకుడు ఉన్నాడని దేవుని కొరకు కనిపెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మరి నీకు వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోకపోతే నీ వాగ్దానం ఎలా జరుగుతుంది నీ జీవితంలో? దావీదు అలా కనిపెట్టుకున్నాడు కాబట్టి బలాఢ్యుడైన మహాశ్రమ అది. గొలియాత్ అంటే మనకి ఈ రోజుల్లో వస్తున్న శ్రమ అనుకుందాం. గొలియాత్ ఇంకా గొప్ప శ్రమ అది. నిలబడ్డాడు, ఆ శ్రమ ముందు నిలబడ్డాడు. దావీదు దేవుని సహాయం తీసుకొని గొలియాతును కొట్టాడు. అక్కడతో ఆయన శ్రమ ఆగిపోయిందా అంటే, ఆయన్ని పొగుడుతున్నప్పుడు దావీదు 10,000, సౌలు 1000 మంది అని పొగుడుతున్నప్పుడు ఇసపు చూపు సౌలుకి దావీదు మీద వచ్చింది. ఈయన ఎలాగైనా చంపాలని చెప్పి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి చంపుదాం అనుకుంటే దేవుడు తన సహాయకుడు కాబట్టి ఆ శ్రమలంతట్లో నుంచి అతను తప్పించాడు. దేవునికే స్తోత్రం. రాజును చేశాడు. మామూలుగా కీర్తనలో 115, 11 తీయని అదే కీర్తనల అధ్యాయము. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన నాకు సహాయము కేడము. దేవునికే స్తోత్రం. నేనే యెహోవానగు, నీ దేవుడినైన యెహోవానగు నేనే, మీకు సహాయం చేయవాడు నేనే, మీ కుడి చేయి పట్టుకొని నడిపించేవాడిని నేనే అంటున్నాడు దావీదు. ఇక్కడ అంటున్నాడు, ఆయనే నా సహాయకుడు, నా కేడుము, నన్ను నడిపించు, నా చేయి పట్టుకొని నడిపించేవాడు ఆయనే. దేవునికే స్తోత్రం. జీవితంలో వాగ్దానాలు అందరూ తీసుకుంటామండి. దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉంటేనే వాగ్దానం నెరవేరుతుంది. దావీదు జీవితంలో వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందంటే దావీదు దేవుని పక్షాన్ని నుండి దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ వాక్యం మీరు చాలా చోట్ల వినొచ్చు, ఇది పాత వాక్యమే కదా అనుకోవచ్చు. దావీదు కోసం ఎప్పుడు ప్రతి సంఘంలో కూడా దావీదు కోసం చెప్పలేని సేవకులు ఉండరు. ఏదో సమయంలో దావీదు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి. చూడండి, ఇక్కడ చక్కని మాటలు రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం? యెహోవా యందు. మనం ఎవరి యందు అంటే దేవుణ్ణి తప్ప ప్రతి చోట కూడా భయపడతాం. ఎవరికి భయపడతాం? మన బాస్, ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, అక్కడ ఉన్న ఆ హెడ్ మాస్టర్ లేకపోతే అక్కడ ఉన్న కరస్పాండెంట్కి భయపడుతూ ఉంటాం, టైం అయిపోతుందని.
టైం అయిపోతుంది. 8:30 కల్లా స్కూల్కి వెళ్ళకపోతే ఏమంటారో భయం. పిల్లల్ని 7 గంటలకే తయారు చేయడం. స్కూల్ టీచర్స్ ఏమని అంటారో, మనం బస్సులు ఎక్కి టిఫిన్ బాక్సులు పెట్టి స్కూల్కి కరెక్ట్గా పంపిస్తాం. వాళ్ళకి భయపడతాం. నువ్వు పనిచేస్తున్న నీ యజమానికి భయపడతావు, నీ స్నేహితులకు భయపడతావు, నీ బంధువులకు భయపడతావు. చీకటిలో ఎవరు చూడలేదని చెప్పి నువ్వు నచ్చినట్టు తిరుగుతుంటావు, ఏవేవో చేస్తుంటావు, అందరికీ భయపడతావు. కానీ నా దేవాది దేవుడికి మాత్రం భయపడవు. సన్నిధి రావాలంటే అక్కడ మోగాలి. ఏం మోగాలి? రేడియో మోగాలి. మోగిన తర్వాత ఒక 3-4 పాటలు. మేము ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళమండి. మా సేవకులు ఆ రేడియో మోగించి ఇంచుమించు ఒక 5-6 పాటలు అయిన తర్వాత వెళ్దాంలే. నా యవనంలో చెప్తున్నా, పెళ్ళి అవ్వకముందు విషయం చెప్తున్నాను. అందరి ముందు పాట పాడదాంలే, అందరూ మెచ్చుకో ఉండేలాగా పాట పాడదాం అని కరెక్ట్గా పాపం పాస్టర్ గారు లేచి ఆరాధన అన్నసరికి వెళ్ళేవాళ్ళం. ఆయన మా ముఖం చూసి ఇవ్వకపోతే ఏమైనా వీడు ఫీల్ అవుతాడా, లేకపోతే సన్నిధిలోంచి వెళ్ళిపోతాడా అని చెప్పి ఏం చేసేవారు? ఇచ్చేవారు. టైం అయిపోయినా సరే మరి అక్కడ ఏమైనా అంటామని అతని ఫీలింగ్. ఆయన మాకు భయపడ్డాడు, దేవుడికి భయపడలేదు. దేవునికే స్తోత్రం. సేవకులు కూడా భయపడుతున్నారు. ఎవరికంటే? విశ్వాసులకి. ఏమైనా అంటే ఏమనుకుంటాడో, నొచ్చుకుంటారో. ప్రేమగా చెప్దాం, అయ్యా చూడండి మరి మనకి టైము కరెక్ట్గా మనం ముగించుకొని కరెక్ట్గా వెళ్దాం అని ప్రేమగా చెప్తుంటాడు. దేవుడైతే భయభక్తులు గలవారులారా, నేను సహాయం చేయాలంటే నన్ను ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటాడు? 33 చెప్పాం కదా, అది మర్చిపోయారా? కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను దేవుడు అంటే నాకు భయమేంటి, భక్తి అన్నట్టు. నువ్వెవరికి భయపడుతున్నావు? కరెక్ట్గా రైల్వే స్టేషన్కి మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి? ట్రైన్ 10 గంటల కంటే 9:30కు ఉంటాం. సన్నిధి అంటే నేను పరలోకానికి తీసుకెళ్ళిపోయే ఒక ట్రైన్ లాంటిది ఇదే. నిన్ను పరలోకానికి మోసుకుపోయే ఒక వాహనం లాంటిది సన్నిధి. నువ్వు ఆలస్యం చేస్తే జాగ్రత్త, పరలోకానికి నువ్వు వెళ్ళకపోవచ్చు. ఆ బుద్ధి లేని కన్యకులు నిద్రపోయినట్లు నువ్వు నిద్రపోతే ఆ పరలోక సైన్య సమూహాల్లో నీ పేరు ఉండకపోవచ్చు, అక్కడ నువ్వు దేవుని ఆరాధించకపోవచ్చు. బుద్ధి ఉన్న కన్యకుల వల్ల మెలకువ కలిగి ఆ దేవుడు ఆరాధన సమయం ఎప్పుడంటే ఆ డోర్ దగ్గర ఎప్పుడు నా దేవుడు డోర్ తీస్తాడా, నా సేవకులు ఎప్పుడు తలుపులు తీస్తారా అని నిలబడి ఉండాలి. దేవునికే స్తోత్రం. నొప్పించిన దేవుడి మాటలు తీసుకోవాలి హృదయానికి. దేవుడి మాటలు తీసుకున్నవాడే దేవుళ్ళలో స్థిరంగా ఉండగలడు. చాలాసార్లు మాకు నొప్పించాయి, కానీ మేము చాలాసార్లు సేవకుల్ని బాధ పెట్టేవారుగా ఉన్నప్పటికీ కూడా తర్వాత మాకు బుద్ధి వచ్చింది. నిజమే కదా, దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరయ్యా ఎక్కువ నీకు? నీ బంధువులు, నీ మిత్రులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, కానీ నా దేవుడు ఎల్లప్పుడూ దేవుడైన యెహోవాను నేనే నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు నా దేవుడు. దేవుడికే స్తోత్రం. దావీదు, అందుకే దావీదుకి దేవుడు అంటే భయము, భక్తి. ఒకే ఒక తప్పు చేసినందుకు చాలా కాలం పశ్చాత్తాపడ్డాడండి. వెంటనే గోనుబట్ట కట్టుకొని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ దేవుడికి భయపడేవారుగా ఉండం. భయపడని వారిగా ఉంటాం తప్ప భయపడేవారుగా ఉండం. సమయాన్ని వృధా చేసేవారుగా ఉంటాం తప్ప దేవుడి సమయాన్ని దొంగిలించకూడదు. నువ్వు ఏదన్నా చేసుకో, ఆ టైము ఒకవేళ ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి రావాలి. ఇది మిమ్మల్ని పరలోకానికి మోసుకుపోయే ఒక వాహనం లాంటిది సన్నిధి. దేవునికి స్తోత్రం. తర్వాత 2వ దినవృత్తాంతంలో ఒక ఆయన అంటున్నాడు, 18వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఉంటాడు. ఆయనతో యూదారాజు యెహోషాపాతు వస్తాడు. వీళ్ళిద్దరు ఇయ్యమందుతారు. ఆహాబు దేవునికి విరోధి, దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా తన ఇష్టానుసారంగా బ్రతికినవాడు, ఈ లోకంలో తిరిగేవాడు, ఈ లోకంలో బ్రతికేవాడు, ఈ లోక ఆచారాలను కొనసాగించేవాడు.
ఆ పోయి యెహోషాపాతు ఆయనతో ఈ మంది స్నేహం పొందుతాడు. పొందాడు కానీ మోత్కిలాలనే ఒక సైన్యం మీదకి యుద్ధానికి వెళ్దాం మన ఇద్దరం కలిసి, యెహోషాపాతు వస్తావా నువ్వు అంటాడు. అది ఎందుకు రాను, నువ్వు నా వాడువు, నా జనులు నీ జనులు, నీ జనులు నా జనులు, మన ఇద్దరం ఒకటి అని చెప్తాడు. ఆ గ్రంథంలో ఉంది 18వ నేను సొంతంగా చెప్పట్లే. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం చదివితే అందులో నేను టైం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్పేస్తున్నాను. అలాగా నీ వారు నా వారు కదా ఆహాబు, తీసుకెళ్ళు పద వెళ్దాం ఇద్దరం అంటే, అయితే అంటాడు యెహోషాపాతు, ప్రవక్తల చేత మాట్లాడిద్దాం, అసలు యుద్ధం వెళ్తే మనం గెలుస్తామా లేదా. ఏదైనా కార్యం చేసేటప్పుడు సేవకులు పిలుస్తారు చాలామంది. ఏదైనా మనం కార్యం చేసుకునేటప్పుడు బోట్లు నీటిలో పెట్టేటప్పుడు ఆ సేవకులతో ప్రార్థన చేసుకుంటుంటారు. ఎందుకంటే మంచి జరగాలి, మనకి దేవుడు ఆశీర్వాదం, దేవుడు తోడు మనకు ఉంటేనే మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాం. అదే మనకి 10,000 పడ్డాయా పడలేదా పక్కన పెట్టండి, కానీ దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించాలి, మన బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించాలి, మన కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహించాలి. చాలామంది నూతన సంవత్సరం చూడలేని వారు చాలామంది ఉన్నారు. యాక్సిడెంట్లో చనిపోయేవారు చాలామంది ఉన్నారు. నిన్న సాయంకాలం మేము ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నూతన జంట గోదావరిలో దూకి చనిపోయిందంట. అక్కడ ఎప్పుడు ఆ ట్రైన్ రాకముందు గంట ముందే నూతన జంట అంట. మనశ్శాంతి లేక, సరైన మనీ వాళ్ళకి ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నా సరే మనశ్శాంతి లేని వారు ఎంతమంది ఉన్నారు. ఒకే ఒక్కడు మనశ్శాంతి ఇచ్చేవాడు, ఆయనే మనం ప్రకటిస్తున్న నజరేయుడైన క్రీస్తు. ఆయన ఒక్కడే మనశ్శాంతి ఇస్తాడండి. ఆయన దగ్గరే మనకు నెమ్మది కలుగజేయగలడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యెహోషాపాతులాగా దేవుని ఎరగని బిడ్డలతో తిరిగి, దేవుని అంటే లెక్క చేయని బిడ్డలతో వాళ్ళ ఆలోచన తీసుకొని వాడు ఇష్టానుసారంగా బతుకుతాడు. వాడు ఏమంటాడంటే, ఎందుకురా ఈరోజు సన్నిధికి వెళ్ళడం, మనకి వ్యాపారం ఉంది కదా అంటాడు. సాతాను ఎలాగైనా నిన్ను పడగొట్టడానికి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చాలామంది సేవకులు చెబుతూనే ఉంటున్నారు మీకోసం. ఆహాబుతో యెహోషాపాతు దేవునికి భయపడే బిడ్డ యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేశాడు, ఇయ్యమందాడు, పోతే ఇయ్యమందాడు అనుకుందాం. ఆయనకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తూ అయ్యా మనం యుద్ధానికి వెళ్తాం కదా, యుద్ధం దగ్గర మనం గెలుస్తామో ఓడిపోతామో ప్రవక్తలను పిలువు అంటే వాడు 400 మంది ప్రవక్తలను పిలుస్తాడు. ఎంతమంది వింటున్నారు అందరూ? తమ్ముళ్ళు తలలు పైకెత్తాలి, దేవునికే స్తోత్రం. 400 ప్రవక్తలు ఆపు తీసుకొస్తే 400 మంది అంటారు, అయ్యా మీరు వెళ్ళండి మీకు జయము కలుగుతుందంటారు. దేవునికే స్తోత్రం. ఆ 400 కూడా అన్యులు. తర్వాత ఏం చేస్తారంటే యెహోషాపాతుకి మనసు నలక, యెహోవాకు సంబంధించిన ప్రవక్త ఈ దేశంలో ఒక్కడైనా లేడని అడుగుతాడు. యెహోవాకు సంబంధించిన ప్రవక్త ఈ దేశంలో ఒక్కడైనా లేడా అని అడిగితే అప్పుడు ఆహాబు అంటాడు, ఒక్కడున్నాడు. చూడండి ఒకసారి, అది తీసి మనం చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం  దేవునికే స్తోత్రం. అక్కడ చూడండి ఎన్నో వచనం అంటే అది చూడండి 6వ వచనం చదువుతుంది. అయితే యెహోషాపాతు మనం అడిగి విచారణ చేయుటకు ఈరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? మికాయా. దేవునికే స్తోత్రం. యెహోవా ప్రవక్త ఈయన. కానీ ఇక్కడ కిందకు వచ్చినట్లు ఏమంటున్నాడంటే, అయితే అతడు నన్ను గూర్చి దేవుని ప్రవచింపక మేలు ప్రవచింపక నిత్యము కీడే ప్రవచించున్నాడు కనుక
నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషువపాతు రాజు అలా అనవద్దన్న. దేవునికి స్తోత్రం. మికయా అనే ప్రవక్త ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు చూసినా శపిస్తాడు నన్ను, మేలు చెప్పడు, మేలు అనేదే చెప్పడు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తాడు, కానీ నువ్వు పొంగిపోతావని చెప్తారా? ఈ సేవకులు పిలుచుకున్నారు. ఇప్పుడు చక్కగా సేవకుడు వచ్చి ఇంట్లో వాక్యం పలికిస్తున్నాడు, అక్కడ ఏదో మాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు అన్యులు వాళ్ళే ప్రవచించకండి, ఆలోచన చేయకండి, అలాంటివి చేయకండి, ఇలాంటివి చేయకండి అని చెప్తాను. అవి మీరు తీసుకుంటే దేవుళ్ళు ఎదుగునట్టు, లేకపోతే ఈ యొక్క ఆహాబులాగా మాట్లాడినట్టు, గర్వంగా మాట్లాడినట్టు, ఇముకుడు అజ్ఞాని వల్లే మాట్లాడినట్టు, ఏమీ తెలియనట్టు మాట్లాడినట్టు. మికయా వచ్చంట అహాబు గురించి ఎప్పుడు చెడ్డగానే ప్రవర్తిస్తాడంట, మేలు చెప్పడంట, కీడే చెప్తాడంట. అవును, నువ్వు తప్పు చేస్తుంటే నీకు మేలు ఎలా చెప్తాడు? దేవుని యందు నువ్వు భయభక్తులు లేకుండా, దేవుని ఎతికేవాడుగా లేకుండా, నువ్వు అన్ని ఆచారం చెప్పున ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ ఉంటే నిన్ను హెచ్చరించకపోతే పిలేజ్ చేస్తున్నావయ్యా అహాబు, నువ్వు పర్వాలేదయ్యా, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు అని ఎలా చెప్తాడు? ఇశ్రాయేల్ ప్రజలను చంపమని ఒక రాజు ఒక ప్రవక్తని తీసుకొచ్చాడు. బిలాం అనే ప్రవక్తని తీసుకొస్తే బిలాం వెళ్ళి, అయ్యా నువ్వు వెళ్ళి వీళ్ళ మీద శపించమని ప్రార్థన చేయమంటే ఆయనేమో ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆశీర్వదించిన వాడును గాక అంటున్నాడు. ఆ రాజుకి మతిపోతుంది. ఏటయ్యా నేను చెప్పేదేటి, నువ్వు చేసేదేటి? నా నోటి మాట ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. దేవునికే స్తోత్రం. నువ్వు శపించమన్నా, నేను శపించేద్దామని ఆలోచించిన అది జరగదయ్యా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. దేవునికే స్తోత్రం. ఇక్కడ ఆహాబు అంటున్నాడు, ఈ ఇశ్రాయేల్ రాజేయుడు మీకాయ అనే అతను వస్తే మనల్ని శపిస్తాడు తప్ప మనల్ని మేలు అనేది ఏది చెప్పడు అంటే, ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు సిద్కియా. ఏం పేరు? ఆయన కెనయాను కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియాను నిర్మూలమగు వరకు వీటితో నువ్వు పొడుచుదువని యెహోవా సెలవిస్తున్నాడని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. సిద్కియా అనే ఒక అబద్ధ ప్రవక్త వచ్చాడండి. ఆడు యెహోవాను నమ్ముకున్నవాడే. అర్థమవుతుందమ్మా? అందరికీ అర్థమవుతున్నాడు? అందరూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దేవుడు ఎలా సహాయం చేస్తాడు మీకు, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎలా ఉంటే సహాయం చేస్తాడు, దేవుణ్ణి ఎతికేవారుగా ఉంటే సహాయం చేస్తాడని దావీదు చెప్తున్నాడు. దావీదు కీర్తనాకారుడు దావీదు, మీరు దేవుని ఎతికేవారుగా ఉంటే మీకు సహాయం చేస్తాడు, దేవుని యందు భయభక్తులు ఉంటే మీకు సహాయం చేస్తాడు, దేవుని యందు నమ్మకం ఉంటే మీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మరి దేవుడు మనకు సహాయం చేయాలంటే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు, యూదా రాజు అయిన యెహోషాపాతు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అహాబేమో దేవునికి విరోధి అంటే వాడే చేసుకున్నాడు. దేవుడు ఎవరిని విరోధులుగా పెట్టుకోడు. మన క్రియలు బట్టి మనం దేవునికి విరోధులుగా ఉంటాం తప్ప వీడు విరోధి, ఆడి విరోధి అని దేవుడు ఎప్పుడు ఎవరిని చెప్పడు. మన క్రియలే దేవునికి విరోధం చేస్తాయి, మన పాపమే దేవునికి విరోధం చేస్తాయి. యోసేపు దేవునికి విరోధం అవ్వకూడదని చెప్పి ఎదురుగుంటా పాపం ఉంటే పాపం చేయకుండా అక్కడి నుంచి పరిగెత్తాడండి. వీళ్ళకి నేను ఈ లోకానికైనా విరోధన అయిపోవాలి తప్ప నేను నా దేవాది దేవునికి విరోధన అవ్వకూడదని చెప్పి యోబు దేవుని దూషించమని భార్య చెప్తే దేవుడికి స్నేహితుడిగా ఉండాలి తప్ప భార్యకైనా విరోధిగా ఉంటాను తప్ప నా దేవునికి విరోధిగా ఉండను. శ్రమస్తే చాలు కృంగిపోయేవారిగా, కష్టమస్తే చాలు నసుక్కునేవారుగా చాలామంది కుటుంబాలు ఉంటాయి. దేవునికి విరోధిగా మారిపోయేవారుగా ఉంటారు. ఎవరైనా చెప్తే ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు ఇన్ని కష్టాలు నీకు ఎందుకు వస్తున్నాయి అనగానే అవును కదా. మా ఏరియాలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన కుటుంబం. ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, దేవుని బిడ్డలో. ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నావు, చనిపోయాడు, ఏం చేశాడు ఈ దేవుడు అన్నాడు. దేవునికే స్తోత్రం.
ఎవడు చనిపోడు? ఎవడైనా బతికిపోతాడు ఈ లోకంలో? అన్నవాడు బతికిపోతాడా? కానీ ఒక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం. నా యేసయ్య లోకానికి వచ్చి తన రక్తం ఇచ్చి తన రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగి ఆ లోకానికి వారసులము అవే ఛాన్స్ లేకపోయినప్పటికీ ఆ రక్తంతో మిమ్మల్ని అందరినీ కడిగి ఆ లోకానికి మిమ్మల్ని వారసులు చేశాడు. అది ఇచ్చిన దేవాది దేవుడు. చనిపోయిన తర్వాత అన్యుడికి మనకి తేడా ఏంటంటే, వాడు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. దేవునికి స్తోత్రం. అదే చెప్పమన్నాను. వాళ్ళు బాధపడుతున్నారు నా దగ్గరికి వచ్చి, ఇలా అంటున్నారండి. ఈయనయ్య తమ్ముడు నా దగ్గరికి, ఈయన దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చొని బాధపడుతుంటే మేము చెప్పామన్నమాట, అమ్మా కష్టం రాని చనిపోని, కానీ మనకి పరలోకం ఉంది. ఈ శరీరానికి చావు తప్ప ఆత్మకి చావు లేదు అన్నవాడికి శరీరానికి చావే, ఆత్మకి చావే. దేవుని నమ్ముకొని చాలామంది కూడా ఈ లోకంలో నడిచేవారుగా ఉన్నారు. ఈ యొక్క యెహోషాపాతు వల్లే. ఆహాబు లోకం అనుకుంటే, యెహోషాపాతు దేవుని బిడ్డ అనుకుంటే ఆహాబుతో చక్కగా స్నేహం చేస్తున్నాడు ఈ యొక్క యెహోషాపాతు. అంటే లోకంలో ఉన్న ఆచారాలన్నీ పాటిస్తూ. సిద్కియా వచ్చి అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉంటారు, సేవకులు చాలామంది ఉంటారు. వాళ్ళు నిజమైన వారో, కరెక్ట్గా దేవుళ్ళో ఉన్నవారో మనం గ్రహించుకోవాలి. సూటు బూటు వేసుకున్న వారు ఉంటారు, పెద్ద పెద్ద సంఘాలు కట్టిన వారు ఉంటారు. దేవుని ఆత్మ వారి మీద పని చేస్తుందో లేదో మనం చూసేవారుగా చూడాలి. చిన్న సేవకులు ఉంటారు, దేవుణ్ణి బలంగా వాడుకునే సేవకులు ఉంటారు. జాగ్రత్త, గుడ్డిదనం కలుగు చేస్తుంది సాతాను. ఎవరిని నమ్మి మోసపోతున్నావు? ఈ సిద్కియా లాంటి ప్రవక్తలు మాటలు నమ్మి మోసపోతున్నావేమో. తర్వాత మన మహానుభావుడు దేవుని ప్రవక్త మికయా వచ్చి అంటాడు, మీరు యుద్ధానికి వెళ్తే నాశనం అయిపోతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైపోతారు? సిద్కియా అంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, గెలుస్తారు అంటున్నాడు. ఈడెవడీడు? అబద్ధ ప్రవక్తలు లేరా? లేని అన్నీ చూపించేసి ఆకట్టుకునే ప్రవక్తలు లేరా? అక్కడికి పరుగులెత్తే విశ్వాసులు లేరా? అక్కడ పొగుడుతారు కానీ ఇక్కడ మాత్రం ఎంత చేసినా, గింజుకున్నా, ఏం చేసినా పొగడతలు మాత్రం ఉండవు. పొగడొక్కర్లేద్దా, దేవునికి భయపడి ఉంటే చాలు. సేవకులు పొగడొద్దు, దేవుడికి భయపడి దేవుని సేవకులు కాబట్టి ఆ సేవకులకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే చాలు. సూటు బూటు వేసుకున్న వాళ్ళు సేవకుల్లా కనిపిస్తారు తప్ప, ఇలాంటి చిన్న సేవకుల్లో చాలామంది అక్కడికి పరిగెత్తేవారు. ఫోన్ ఫైల్ ద్వారా వీడి దగ్గర లేకపోయినా సరే ఆడు ఉద్యోగం వస్తుందని చెప్పి 25,000 కొట్టిన వారు లేరా? ఈ సిద్కియా లాంటి ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే బహుమానాలు ఆశించి, బిలాము బహుమానం కోసం ఆశించి పోయాడయ్యా. ఆడు ప్రవక్తే. సిద్కియా రాజు ఏదైనా ఇస్తాడేమో అని మేలు చెప్తున్నాడు, నీకు మేలు జరుగుతుంది అని. ఎవడయ్యా మేలు జరిగేది? నీకు మేలు జరిగినా జరగకపోయినా నువ్వు పరలోకంలో ఉండాలని చూసావా? శరీరం నలగొట్టండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో రండి, వాక్యం వినండి, సన్నిధికి రండి అని మీ శరీరాన్ని నలగొడతాడే వాడు సేవకుడు. లేదో మీరు ఇంటికాడ ఉండండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు కానుక పంపించనంతే మీకు ఆశీర్వాదం మీద ఆశీర్వాదాలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదింపబడతారు. అబ్రహాము ఊరికినే ఆశీర్వదింపబడలేదండి. ఒక దైవజనుడు, ఓ ప్రవక్త, ఒక విశ్వాస తండ్రి ఆయన ఊరికినే ఆశీర్వదింపలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇంపదలు పడ్డాడు, ఎన్నో ఇరుకులు పడ్డాడు. ఈజీగా ఆశీర్వాదం రాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి నిలబడ్డాడు ఆయన. ఈజీగా ఎవరికి ఆశీర్వాదం వచ్చేలేదు ప్రవక్తలు. ఇక్కడ యేసేపు 12 సంవత్సరాలు చెరసాల్లో ఉంటే ఆశీర్వదింపబడ్డాడు. దానియేలు కొన్ని సంవత్సరాలు అక్కడ నిలబడితే అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఎదురుగుంటా మాంసాహారం పెట్టారు. తినమయ్య అంటే నేను తిన్నావు, నా దేవుడు అంటే నాకు భయం, మీ మాంసం నేను తిన్నాను చెప్పి ఆ యొక్క దానియేలు యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు ముట్టుకోలేదు. సిద్కియా లాంటి ప్రవక్తలను చూసి మోసపోయే విశ్వాసులు చాలామంది ఉన్నారు ఇక్కడ.
ఈ రోజుల్లో లేరు అనుకుంటున్నారా సిద్కియా ప్రవక్తలో? చాలామంది ఉన్నారు. మికయా భయము లేకుండా ఒరే నువ్వు తాగుతున్నావు, నశించిపోతావని చెప్పాడు. అమ్మాయి నువ్వు వ్యభిచరింప చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు, జాగ్రత్త అని చెప్పాడు మికయా లాంటి ప్రవక్తలు ఇలా చెప్తారు. అబ్బాయి ఆదివారం సన్నిధిలో ఖచ్చితంగా ఉండు అబ్బాయి, ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం చేయటది మీ యొక్క కృపాక్షేమం మీ ఎంట వత్తాలంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇది చెప్తారు. ఒక సేవకుడు అంటున్నాడు, నువ్వు ఆదివారం సన్నిధికి వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ నువ్వు నా కానుక మాత్రం పంపించే అంటున్నాడు. ఫోన్ ట్రాప్ చేశారు. ఇలాంటి వాళ్ళ వల్ల దేవుడికి అవమానంగా ఉంటుంది. కొంతమంది చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటూ పోతున్నాడు అంతే. నేను చెప్పవలసింది ఒకటి, ఇక్కడికి వెళ్తుంది ఒకటి. దేవునికే స్తోత్రం. నేను ఒకటి తీసుకున్నా ఒకటి వెళ్తుంది సబ్జెక్టు. ఇక్కడ మికయా ప్రవక్త వచ్చి అక్కడ చూడండి 17వ వచనం అనుకుంటా. ఇశ్రాయేలు రాజు ఇది విని ఇట్లా ఇతను కీడికే కన్నా ఇష్యూ మేలు పైన చూడండి ఒకసారి, పైన 16వ వచనం చదవండి ఒకసారి. మా 18వ అధ్యాయము 16వ వాక్యం చదువు. అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదిరిపోవుట చూచితినే. చదువమ్మా. వీరికి యజమాను లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవాలనియు దేవునికే స్తోత్రం అంటున్నాడు. మికయా వచ్చి అహాబో ఇశ్రాయేల్ ప్రజలకు కాపరి లేని వాడిని అంటే రాజు లేనిగా చెదిరిపోనట్లుగా దేవుడు నాకు చూపించాడయ్యా, నువ్వు యుద్ధానికి వెళ్ళకు. చాలామంది సేవకులు కూడా అయ్యా చోటకి వెళ్ళొద్దు ఈరోజు అంటారు, ఈరోజు దింపొద్దు అంటారు, ఈరోజు ఈ కార్యం మొదలెట్టొద్దు అంటారు, ఈరోజు నువ్వు ఇదిగో లేకపోతే నువ్వు చేసిన తప్పును బట్టి హెచ్చరిస్తూ ఉంటారు పాపం చేయొద్దని. ఈ ఫోను తెరిస్తే అన్నీ పాపమే. ఏదో వాక్యం చూద్దామని తీసేసరికి యవనస్తులు కనిపిస్తుంది ఆ పాపంలో పడిపోతారు. ఈ లోకానికి గుడ్డితనం కలుగు చేస్తుంది సాతాను. ఫోన్ల ద్వారా అనేక రకమైన నూతన వస్తువుల ద్వారా ప్యాషన్, నూతన దీవులతో కుమ్మరించు దేవాన్ని మనం నూతన సంవత్సరం రోజున 1వ తారీఖున అడుగుతూ ఉంటాం. కానీ సాతాను ఏంటంటే నీకు కొత్త ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది నీ మైండ్లో. సేవకులు వచ్చి అయ్యా నువ్వు ఒక యవనస్తుడువు, అటువంటి వారితో తిరిగితే చెడిపోతావేమో జాగ్రత్త చూసుకో అంటే అది అతనికి ఇంకోలాగుంటుంది. తల్లిదండ్రులకు వెళ్ళి అన్నా నీ కుమారుడు ఇలా ఉన్నాడన్నా అంటే నా కుమారుడు గురించి చెప్పడానికి నువ్వెవడో అని ఆయన దగ్గర అనకపోయినా భార్యాభర్త ఏమనుకుంటారంటే ఈయన నా గురించి చెప్తున్నాడు, మన కుమారుడు గురించి చెప్తున్నాడు, చూసావా మన కుమారుడు అంటే అలా తిరుగుతున్నాడంట, మన అమ్మాయి ఇలాగంట అలాగంట. పిల్లల్ని పెంచలేని ఒకవేళ నీకు ఆ బాధ్యత తెలియకపోతే సేవకుడిగా చెప్పినట్టు ఈయన సన్నిధికి మొట్టమొదటిగా పిల్లల్ని కొట్టి పంపించు, వెళ్ళకపోతే పంపించు. చాలాసార్లు చెప్పా, మా నాన్నగారు హిందువులు అయినప్పటికీ నేను సన్నిధికి వెళ్తుంటే ఎప్పుడు ఆపలేదు, నన్ను ఎప్పుడూ ఆపలేదు. సన్నిధికి మానేస్తే తిట్టేవాడు నన్ను. ఇంకా వాళ్ళందరూ హిందువులే, నేనేమో ఒక్కడనే చర్చికి వెళ్ళేవాడిని. చర్చికి మానేస్తానంటే చర్చికి మానే తిరుగుతుంటే కొట్టేవాడు తిట్టేవాడు. మనమేమో సేవకులు వచ్చి అయ్యా నీ పిల్లలు ఎలా ఉండకూడదని చెప్తుంటే, ఈ మికయా చెప్తున్నట్లు అహాబుకు చెప్తుంటే వాడు ఎప్పుడు ఇంతే మేలు ఒకటి చెప్పడం. మా పిల్లల మీద ఎప్పుడు చూసినా కన్ను. ఆయనకి ఎందుకు ఉంటుంది కన్ను? ఆయన బాగుపడితేనే కదా బాగోవాలనుకుంటాడు. సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటేనే కదా నేను క్షేమంగా ఉంటాను అనుకుంటాం సేవకులుగా అందరూ కూడా. మికయా చెప్పినట్లు ఆహాబు ఈయనుంటే ఒకలాగుండేది జీవితం. వెళ్ళారు యుద్ధానికి, యుద్ధానికి వెళ్తే యెహోషువ అన్నాడు,
నువ్వు నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు మాత్రం రాజులు బట్టలు వేసుకొని ఇల్లు అన్నాడు. అహాబేమో మారువేషం వేసుకొని వెళ్ళాడు, రాజులు బట్టలు వేసుకొనేమో ఈయన వెళ్ళాడు. చూడండి 20వ వచనం చదువుతున్న. ఇశ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధంలోకి పోతాను, నువ్వు మాత్రం నీ వస్త్రాలు ధరించుకొని యెహోషాపాతుతో చెప్పి తను మారువేషం వేసుకొనెను. తర్వాత యుద్ధానికి పోయారు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు యుద్ధం చేయుడి, అదములతోనూ అదుగులతోనూ నిన్ను చేయవద్దని తనతో కూడునున్న తన రథాధిపతులు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేశాడంటే, ఒరే మీరు చిన్న చిన్న సైనికులతో చేయకండి రా, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే యుద్ధం చేయమని చెప్పాడు. ఈ లోపల ఈయన యెహోషాపాతు ఏం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు కదా, రాజులాగా అలంకరించుకున్నాడు కదా. ఈ యొక్క అహాబ్ ఏం చేశాడు, మారువేషం వేసుకున్నాడు, రాజులాగా కనిపించట్లా. ఇశ్రాయేల్ రాజు దొరికేస్తే అక్కడ చూడండి ఒకసారి, యెహోషాపాతు కనుబడుతో 31వ వచనం చదువుతున్నాను. రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకున్నారు. రథాధిపతులు వచ్చి అతనే ఇశ్రాయేల్ రాజు అనుకున్నారు. ఎవరో యెహోషాపాతు చుట్టూ శత్రువులు చుట్టేశారు. చుట్టేసిన తర్వాత యెహోషాపాతుకి ఏం చేయాలో తెలియలేదు. మికయా చెప్పాడు, అయ్యా మీరు యుద్ధానికి వెళ్ళకండి, మీరు నాశనం అయిపోతారన్న. విన్నారా? ప్రవక్త మాట విన్నారా? అమ్మా నువ్వు తప్పుడు పనులు చేయకమ్మా అని సేవకులు చెప్పినప్పుడు విన్నావా? అయ్యా నువ్వు ఆ యొక్క మద్యపానం పుచ్చుకోకయ్యా నీ ఆరోగ్యం పాడైపోద్దని చెప్పాడు సేవకుడు. విన్నారా? అయ్యా నీ కుటుంబంలో పరిస్థితులు ఉన్నాయి, నీ భార్య ప్రార్థనా పరురాలుగా ఉంటుందా, నీ కుటుంబంలో నువ్వు వెళ్ళి తలపేసుకొని దేవునితో మొరపెట్టుకుంటున్నావా అని సేవకుడు అడిగినప్పుడు విన్నావా? వినరు. ఒక తల్లికి, ఒక సహోదరునికి, ఒక సేవకుడు తల్లి ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఒక యవనస్తురాలు, అమ్మా నువ్వు జాగ్రత్త, ఉద్యోగం చేస్తున్నావు చూసుకో, నీ స్నేహితులతో నువ్వు పాడైపోతావో అని సేవకుడు ఇక్కడ ఉండి ప్రార్థన చేసి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులతో ఆనందంలో మునిగి తేనిగి, అక్కడ ఆడవాళ్ళు కూడా తాగుతారు కాబట్టి అక్కడ ఆ తాగుల్లో మునిగి తేగి ఏం చేస్తుందో తెలియని ఆ తాగినతనంలో మైకంలో ఏం చేస్తుందో తెలియక పాపం చేసి పడిపోయింది. పాపం చేసి పశ్చాత్తాపడితే ఏడుస్తుందా అంటే, ఇక ఎలాగా పాపం చేశాను కదా, ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి కంటిన్యూ చేసింది. చివరికి ఎయిడ్స్ అనే భయంకరమైన రోగం వచ్చింది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పాలంటే భయం, ఎవరికి చెప్పాలి, పొరుగు పోతుందని చెప్పి చివరికి రైల్వే స్టేషన్ మీదకి వెళ్ళి పట్టాల మధ్యన పడుకొని చనిపోయింది. అదే నా సేవకుడు మాట నుంటే, ఆ సేవకుడు మాట నుంటే ఆ జీవితం ఒక పానుపులాగుండేది. ఇక్కడ మికయా మాటినట్లయితే ఇక్కడ ఒక అహాబు రాజు అనేవాడు దేవునికి భయపడినట్లు ఈ గ్రంథంలో రాయబడి ఉండేది. చివరికి చచ్చిన కుక్కలాగా చచ్చాడు. యెహోషాపాతుని ఎప్పుడైతే సైన్యము ముట్టిందో, ఈ సైన్యము శత్రువులు ముట్టారో, అక్కడ ఏం చేశాడు చూడండి ఒకసారి. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. దేవునికే స్తోత్రం. దేవుడంటే భయం ఉందండి యెహోషాపాతుకి. దేవుడంటే భయపడిన బిడ్డలు చాలామంది ఏం చేస్తారో తెలుసా, భయం ఉంటుంది కానీ ఈ లోకంలో కలిసిపోతూ ఉంటారు. కానీ ఎక్కడో భయం, ఒరే మా దేవుడు అది ఒప్పుకోడు, నేను రాను అక్కడికి, మీరు వెళ్తే వెళ్ళండి, మీరు చేస్తే చేయండి. కానీ యెహోషాపాతుకి అహాబుతో కలిశాడు, కానీ భయం, ఆ భయమే దేవుడు రక్షించేలా చేసింది. దేవునికే స్తోత్రం. పాపం చేసేటప్పుడు దేవుని ఎదుర్కొంటే నువ్వు భయపడితే, దేవుని మీద భయం ఉంటే ఆ భయం నిన్ను రక్షిస్తుంది. ఆ కాపుదలని రక్షిస్తుంది. దేవుని బిడ్డల్ని ఆయన దాచి కాచి తన రెక్కల చాటున భద్రపరుస్తూనే ఉంటాడండి. దేవునికే స్తోత్రం. ఇక్కడ వెంటనే శత్రువులు చుట్టూ ఉన్నారండి. నీ కుటుంబంలో అనేక శ్రమలు నీ చుట్టూ ఉన్నాయనుకుందాం. అది ఎవరికి చెప్పుకోలేని శ్రమలు అవ్వచ్చు, ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో అనుకోవచ్చు. నువ్వు ప్రభువా ఈ బాధ ఎవరికి చెప్పుకోను, ఈ దిగులు, ఈ చింత ఎవరికి చెప్పుకోనయ్యా, నా వేదన ఎవరికి చెప్పుకోను నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. అయితే నా దేవుడు అంటున్నాడు, మోకరించి మొరపెడితే నువ్వు ఆ యెహోషాపాతును కాపాడినట్లుగా నీ యొక్క భారానంతా దేవుడు
తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికే స్తోత్రం. నా దేవుడు కరుణామయుడండి, ప్రేమ స్వరూపి. నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా సరే నీ కుడి చేయి పట్టుకుంటానంటున్నాడు. నువ్వు దేవుని కాదని నువ్వు ఎంత దూరంగా పారిపోయినా సరే దేవుడు నిన్ను తప్పించుటకు ప్రతిసారి నీ కుడి చేయి పట్టుకుంటున్నాడు. నువ్వు అనేక సార్లు మార్గాల్లో వెళ్తున్నావు, వస్తున్నావు, నా దేవుడే నిన్ను కాపాడుతున్నాడు. అనేక సార్లు నువ్వు కష్టంలో ఉన్నావు. ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు ఈ జీవితం నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు నీకు ఓదార్పిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అందుకే ఇప్పుడు నిలబడి ఉన్నావు. నువ్వు ఇప్పుడు నిలబడి ఉన్నావంటే నా దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టే నువ్వు నిలబడి ఉన్నావు. ఈ లోకమంతా నన్ను వేలెట్టి చూపిస్తుందయ్యా. ఇదిగో నేను చాలా అప్పుల్లో మునిగిపోయాను, నన్ను చూసి నవ్వేవారుగా ఉన్నారు. నా ఎదురుకుంటా నన్ను పొగుడుతున్నా సరే పక్కకి వెళ్ళిపోయి నవ్వేవారుగా ఉన్నారు. నా ప్రభువు అయితే మిమ్మల్ని చూసి నవ్వేవారుగా ఉన్నారు, నవ్వేవారుగా ఉండడు. రా నా కుమారుడా, నా కుమార్తె అని హక్కున చేర్చుకుంటాడు, తన హృదయానికి హత్తుకుంటాడు. ఎప్పుడంటే నా దేవుడి మాట విన్నప్పుడు, సేవకులు మికయా చెప్పిన మాట విన్నప్పుడు. ఇక్కడ మికయా అంటే మన సేవకులు. వెంటనే యెహోషాపాతు ఈ కష్టాన్ని చూశాడు, చుట్టూ సైన్యం చూశాడు. ఇక నాకు దిక్కు ఎవ్వరు లేరు, నాకు ఇంకెవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు కానీ ఓదార్చేవారు కానీ నన్ను నిలబెట్టేవారు కానీ నాకు ఇంకెవ్వరు లేరయ్యా అని ఇంకా ఆయన వైపే ఆధారం ఆయనే, కేడుము ఆయనే, సహాయము ఆయనే అని చెప్పి మోకరించాడు. మోకరించి మొరపెట్టాడు, ప్రభువా నా సహాయము నీవే అని చెప్పి మొరపెట్టగానే ప్రభు తన కుడి చేతిని పట్టుకున్నాడు. దేవునికే స్తోత్రం. అక్కడి నుంచి శత్రువులందరూ తరిమి కొట్టాడు దేవుడు. తరిమి కొట్టిన తర్వాత చివరి 34వ అధ్యాయంలో 34వ వచనంలో, ఆ దినమున యుద్ధము ప్రబలమైను, అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియములు ఎదురుగా తన రథమునందు నిలిచును. ప్రొద్దు గురుంకు వేళ అతడు చనిపోయి. ఎవడు చనిపోయాడు ఇక్కడ? ఆహాబు. ఎవరు చనిపోయారు? ఆహాబు చనిపోయాడు. విన్నారు? అసలు విన్నారు అందరూనూ? ఇక్కడ ఇద్దరు రాజుల గురించి చెప్పాను నేను. ఒకటి ఆహాబు, 2 యెహోషాపాతు. ఆహాబు దేవుని మాట విననివాడు, యెహోషాపాతు దేవుని మాట విని ఆహాబుతో ఈమందునవాడు, స్నేహం చేసినవాడు. చాలామంది దేవుని మాట విన్నవారుగా ఉంటారు కానీ లోకంతో సహవాసం చేసేవారుగా ఉంటారు. అయితే యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యెహోషాపాతు మొరపెట్టాడు, దేవుడు యెహోషాపాతును రక్షించాడు. ఆహాబు తన అహంకారంతో ఉన్నాడు, చివరికి చచ్చాడు. చాలామంది అహంకారంతో ఉంటారండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదు అంటున్నాడు, దేవుని యందు మీరు ఎతికేవారుగా ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడి యందు మీకు నమ్మకం ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. యెహోషాపాతులాగా దేవునికి మొరపెట్టేవారుగా ఉంటే మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఇష్యూలో మనం ఎలాగున్నాం? దేవుని ఇష్యూలో మనం ఎలాగున్నాం? మరి దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నాం, మనం మొరపెట్టిన వారుగా ఉన్నామా? మన అహంకారం మనల్ని ఏం చేస్తుందంట? అనగదొరుకుతుంది, చివరికి చావు దాకా తీసుకెళ్తుందంట. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవుడి దగ్గర ఇంకా ఎలా ఉండకూడదంటే, మనకు సాయం చేయాలంటే గెలుపటి మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతోనే నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలుపుట అంటే ఎలాగ ఉన్నారంట? తెల్ల షర్ట్ వేసుకున్నాను నేను. ఎలా కనిపిస్తున్నాను? తెల్లగా కనిపిస్తున్నాం, చాలా నీతిమంతుల్లా కనిపిస్తున్నామంట. అందుకే అంటున్నాడు, మీరందరూ కూడా లోపలైతే వేషధారులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు మనకు సహాయం చేయాలంటే వేషధారణ అనేది అస్సలు ఉండకూడదు. దేవుని కోసం పోరాటం చేసేవారుగా ఉండాలంట, దేవుడి కోసం పరిగెత్తేవారుగా ఉండాలంట, దేవుని కోసం నిలబడేవారుగా ఉండాలంట. దేవుని కోసం మనం ప్రతి అణువణువు అవసరమైతే ఊపిరి వదిలే పౌలు వలె నడుచుకోవాలంట. మనం చాలామంది వేషధారణ భక్తి అండి, తెల్ల షర్ట్ వేసుకొని నిలబడతారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారా, వాళ్ళలో ఉన్న అసూయ పోదు, అహంకారం పోదు, దూషణ పోదు, వ్యర్థమైన మాటలు పోవు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మీరు ఎలుపుల మనుషులకు నీతిమంతులుగా బయటికి నీతిమంతులుగా కనిపిస్తున్నారు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? నేనన్నా? ఎవరన్నారు ఈ మాట? చెప్పండమ్మా. ఈ మాట ఎవరు పలికారు? స్వయాన యేసు ప్రభువారు నిన్ను నన్ను తన రక్తంతో కొన్న దేవుడు పలికాడు ఈ మాట. నేను లేదు ఇంకోళ్ళు ఎవరు పలకలే ఈ మాట. ఎవరి కోసం చెప్పుంటారు ఈ మాట? అంటే 100కి 90 మంది క్రైస్తవులు ఇలాగున్నారని దేవుని లెక్క. ప్రసంగం అంటాడు, నేను భూమి మీద చూస్తే ఒక్కడు నీతిమంతుడు లేదంటాడు సొలొమోను. ఒక్కడును దేవుడంట పైనుంచి చూస్తున్నాడంట, ఆకాశం మందు నుంచి చూస్తుంటే ఒక్కడైనా నీతిమంతుడు లేడంట. పైకి మాత్రం చాలా డబ్బా కబుర్లు చెప్పేవారు ఎక్కువ, కానీ భక్తి చేసేవారు తక్కువ. చాలామంది డబ్బా కబుర్లు చెప్తుంటారు, భక్తి తక్కువ. నేను నిలబడలేనా, నేను చేయలేనా, నేను పాడలేనా? పాడగలవయా, పాడగలవు. దేవుడు తెలుసు అన్నీ. ఒక ఆయన ఉన్నాడు, బెసలేలు అని ఒక ఆయన ఉన్నాడు. బెసలేలు దేవుడు ఎన్నుకున్నాడు. మోషేతో అంటాడు, అయ్యా మోషే, బెసలేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు గుడారము నిర్మించమని ఆయన చెప్పు, ఆయనకి నేను జ్ఞానం ఇచ్చాను, ఎలా కట్టాలో ఆ జ్ఞానం ఇచ్చాను. మీలో బెసలేలు అప్పుడు దాకా ఎవరికి తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకి తెలియకుండా మూలన దేవునికి ఒక్కడికే తెలుస్తున్నాడు. దేవుడు ఒక్కడికే తన హృదయం చూపిస్తున్నాడు, తన అంతరంగాన్ని చూపిస్తున్నాడు దేవుడికి. ఎలుపుట నీతిమంతులా లేడు ఆయన, లోపల కూడా నీతిమంతులాగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, ఏయ్ అందరు రండి అన్నాడు మోషే. నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటయ్యా? దేవుడు ఇదిగో తన ప్రకారం తన యొక్క గుడారం కట్టడానికి మనలో నుంచి బెసలేల్ని లేవనెత్తాడు. దేవునికే స్తోత్రం. ఎవరయ్యా బెసలేలు? ఎవరు బెసలేలు? హూరు అనే కుమారుడు, హూరు అనే మనవడు ఉన్నాడు కదా. ఆనాడు ఆరోను, హూరు, మోషే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు లాగి కిందకి దించుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నప్పుడు ఆరోను ఈ హూరు వెళ్ళి చెరుకో చేయి పట్టుకొని నిలబెడతారు. ఆ హూరు మనవుడయ్యా ఈ యొక్క బెసలేలు. దేవునికే స్తోత్రం. నీ నీతిని బట్టి నీ కుమారులను లేవనెత్తాడు, నీ నీతిని బట్టి నీ మనవలను లేవనెత్తాడు, నీ నీతిని బట్టి దేవుడు నీ కుటుంబంలో ఉన్నవారిని పట్టుకుంటాడు. దేవునికే స్తోత్రం. నువ్వు ఎదుట నీతివంతులాగా ఉండి లోపల ఈ వేషధానిలాగా ఉంటే నీ కుటుంబం పతనం అయిపోద్ది. దేవునికే స్తోత్రం. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడంటే ఆయన ఎతికేవారుగా ఉన్నప్పుడు. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడంటే ఆయనకు భయభక్తులు కలిగి ఉండేటప్పుడు. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడంటే ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు. దేవుడు మీకు ఎప్పుడు సహాయం చేస్తాడంటే మీరు దేవుని మీద మొరపెట్టినప్పుడు. చివరగా దేవుడు మీకు ఎప్పుడు సాయం చేస్తాడంటే మీరు ఎలుపుట నీతిమంతుల వలె ఉండి లోపల వేషధారణగా ఉంటే సహాయం చేయడు. మీరు ఎలుపుట నీతిమంతులుగా ఉండాలి, లోపల కూడా నీతిమంతులుగా ఉండాలి. సంఘం కోసం ఈ స్తంభాలు ఎలా ఉన్నాయో ఆ స్తంభాల వలె, పునాదుల వలె మనం అందరం కూడా నిలబడాలి. దేవునికి స్తోత్రం. నేను కాలేజీ అంటే మేము గొప్ప అని చెప్పుకోకూడదు, కానీ వివాహం అవ్వకముందు చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ అంటే అహంకారం ఉండేది. నేను లేదని చెప్పను, అప్పట్లో నేను ఇస్తున్నాననే అహంకారం ఉండేది.
సేవకులకి ఎంత ఉంటే అంత ఇస్తూ అహంకారంగా గర్వంగా ఫీల్ అయ్యి ఎదురుకుంటూ నిలబడేవాడిని. అంటే నాది వేషధారణ భక్తి అనుకునేవాడు. తర్వాత నాకు తెలిసింది. తర్వాత దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటే, దేవునితో ఆత్మీయ అనుబంధం పెంచుకుంటే అప్పుడు తెలిసింది నా భక్తి ఒక భక్తే నా దేవుని దగ్గర నాది అనుకున్నాను. చాలామంది ఇది చేస్తే, ఈ దశంభాగం ఇస్తే భక్తి చేసినట్లే అనుకుంటారు. ఇదిగో ఈ పని చేస్తే భక్తి చేసినట్లు అనుకుంటారు. ఇది తుడిస్తే భక్తి చేసినట్లు అనుకుంటారు. కానీ దేవునికి నువ్వు ఎలా చేస్తున్నావు, ఇక్కడ హృదయం చూస్తాడు. ఏ హృదయంతో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎవరికయ్యా తెలియాలి? నువ్వు ఇచ్చేది నా దేవాది దేవునికి తెలియాలి. ఒకవేళ ఇవ్వకపోయినా దేవునికి తెలుస్తుంది, ఇచ్చినా దేవునికి తెలుస్తుంది. నీ మనస్సు ఎలాగుందో, దేవుని కోసం ఎంత పోరాటం చేస్తున్నావో, ఎలా నిలబడ్డావో, అదంతా దేవుని కోసం దేవునికి తెలుస్తుంది. పౌలు గారు అంటారు, చావైతే మేలు బ్రతుకుట క్రీస్తే అంటాడు. చావైతే మేలు బ్రతుకుట క్రీస్తే. అది చెప్పట్లేదు ఎవరికి. వింటున్నారమ్మా అందరూ? పౌలు గారు ఏం చెప్పారు చెప్పండి? పిల్లలు చెప్తున్నారు, పెద్ద అమ్మలు తల్లులు ఎవరు చెప్పట్లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. దేవునికే స్తోత్రం. మనం ఆయుధంగా దేవుడు నీకు సహాయం చేయాలన్నా, నీ కుడి చేయి పట్టుకోవాలన్నా మనం ఇవన్నీ పాటిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ అస్తమిడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. అవునతో నడిపితివి, ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి. తల్లి బడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి బడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితేనయ్యా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడారు. శక్తిమంతుడా, బలవంతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవా, మహాపరాక్రమశాలి, మాతో మాట్లాడారు తండ్రి మధ్యాహ్నకాల సమయంలో. ఇదిగో ప్రభువా, ఇదిగో దేవుడైన యెహోవాకు నేను నీకు సహాయం చేస్తాను. నీ కుడి చేయి